I humble myself and feel unworthy to stand before you. 100% కూడా నేను మీ ముందు నిలబడటానికి చాలా యోగ్యమైన దాసుని. It is only because of the grace of God. ఇది కేవలం దేవుని కృపను బట్టే. Deep down in my heart I have little fear. కాబట్టి అయినప్పటికీ కూడా నా హృదయంలో కొంచెం భయం ఉంది మీ అందరి ముందు నిలబడటానికి. Because here I could see lot of men of God, senior men of God, full with the word of God, wisdom of God and the Holy Spirit of God. ఎందుకు భయపడుతున్నానంటే మీ ముందు చెప్పడానికి ఇక్కడున్న వాళ్ళు ఎంతో అనుభవజ్ఞులైన విశ్వాసులు, గొప్ప దైవజనులు, ఎంతో మరి అనుభవం కలిగిన దైవ సేవకులు, వాక్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. But at a time everybody cannot speak. కాబట్టి ఒకేసారి అందరూ మరి బోధించలేరు. One should speak. ఒకరు మాత్రమే. If time permit, 2-3 will speak. కాబట్టి ఒకరు మాత్రమే, అలాగే సమయం ఉంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే బోధిస్తారు. So all through the days we were so tired. కాబట్టి మరి ఈ దినమంతా ఉదయం నుంచి బాగా అలసిపోతూ వచ్చాం, కానీ మీరు అట్లా లేరు. But I wonder, I don't see any face so gloomy, unhappy, but kind of smiling and shining faces are there. ఉదయం 7 గంటల నుంచి ఎడతెగని పరిచర్య ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కరు కూడా నిద్ర ముఖాలు అంటే చెప్తున్నాను మాడిపోయిన ముఖాలు లేవు, కానీ చాలా ప్రకాశిస్తున్నాయి మీ ముఖాలు. I'm not simply exaggerating. కాబట్టి నేను మిమ్మల్ని ఏదో పొగట్టం కాదు, కానీ I could see the glory of God filled in this place. ఇది నేను ఒకటే గమనించా, దేవుని మహిమ ఈ స్థలములో నింపబడి ఉంది. As the shepherds on the day of Jesus' birthday, they were surrounded by the glory of God, and that is happening this evening. అందుకని ఆ దినాల్లో యేసు ప్రభువు పుట్టినప్పుడు గొర్రెల కాపరి చుట్టూ ఏదైతే దేవుని మహిమ ప్రకాశించిందో అదే మహిమ ఈ దినం ఇక్కడ ఉంది. Because you are the children